అంటే అతను ఏం చెబుతాడు? మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో అతనికి తెలియదు. ఏమండి, ఏ క్లబ్లో కూర్చున్నా తెలియదు, ఏ సినిమాలో కూర్చున్నా తెలియదు, ఏ ఫంక్షన్లో ఉన్నా తెలియదు. ఏమండి, దేవుడు మేలు చేస్తే ఎక్కడ ఉన్నారో తెలియదు. మన మధ్యకు వచ్చినటువంటి అనేటువంటి ఆ రెడ్డి గారు ఒక ఫోన్ చేశాడు, అయ్యా ఈ రోజున మా బంధువుల యొక్క ఇల్లు ఓపెన్ చేస్తున్నాను అన్నాడు. అన్నాడండి, ఏజెంట్లో అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు, ఇల్లు ఓపెన్ చేస్తున్నారండి. మరి నా భార్యని వెళతా ఉంది, ఆమె కూడా ప్రార్థనకి వెళ్ళేది. ఏమండి, ఆయన ఏమన్నా నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నేను వెళ్ళను. ఏమంటండి, నేను వెళ్ళను అంటే ప్రభు మహిమ కూడా చెబుతున్నా, ఆయన కనపరచను కాదులేండి. ఏమండి, ప్రభు మహిమ కూడా చెబుతున్నాను. కొన్ని విషయాలు ఏదైనా విగ్రహమైనటువంటి పూజలు కానీ వాళ్ళ యొక్క కుటుంబం ఎదురు వస్తే తప్పనిసరిగా ఫోన్ చేసి దీనికి వెళ్ళమంటారా, వెళ్ళొద్దండి. సహోదరి సహోదరుల, నా యొద్ద నివసించినట్లుగా మేము కోండుపాడు నుండి గుంటెళ్ళేవాడు జగపతి దగ్గరికి. ఏదైనా సందర్భాలు వస్తే ఆయన దగ్గరికి ఆయన వెళ్ళమంటావా వద్దంటావా అని. మీలో కొంతమందికి అసలు సెనసే లేదు. ఏమండి, మనకు అలాంటి ఉద్దేశాలు మనకు ఉండలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఫెలోషిప్లో కుష్ఠరోగి బాగైనాడు తొనపాడు సుగుణరావు గారు. ఆయన వెంకటేశ్వర అతని పేరు. మిఠా వ్యాపారం చేసేవాడు. తన భార్య బట్టలు ఉతికేది హిందువులకి, పిల్లలు లేరు ఆమెకి వాళ్ళకి. అయితే ఆయన ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని ఘోరంగా హృదయంలో దూషించేవాడు, కళం చేసేవాడు. వీళ్ళు అమెరికా మాత్రం తీసుకుని వచ్చారు. ఏమంటారండి, అమెరికా మాత్రం తీసుకొచ్చి మరి అమెరికా ఎక్కడికి పంపించి నీ పిల్లలే, మరి అమెరికా డబ్బు నీకెందుకయ్యా, మరి అమెరికా చదువు నీకెందుకు, అమెరికా ఇంగ్లీష్ నీకెందుకు? మరి సహోదరి సహోదరులారా, యేసుప్రభువు తెచ్చిన మాత్రము కాదు, మనటువంటి మురికిని అనడానికి వచ్చాడు. ఆ మురికి నుంచి మన సృజానికి వచ్చి యేసు తీసుకుంటాము. సహోదరి సహోదరులారా, మనం మాడుకుంటా ఉంటాం, దేవుళ్ళకే దేవుడవో నీవు, ప్రభులకే